అరేబియన్ సీలో మనకి హైజాక్ అనేది తెలుసు, వెసల్ షిప్ హైజాక్ అయింది. ఇలాంటి హైజాక్ షిప్ని విత్ ఇన్ తక్కువ టైంలో భారత్ ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ చెన్నైని అక్కడికి పంపించి ఆ యొక్క లోపల క్రూ మెంబర్స్ని ఎలా రెస్క్యూ చేశారు అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. జనవరి 5వ తారీఖు సోమవారం సోమాలియా అరేబియా సముద్ర ప్రాంతంలో ఎంవి లీలా రౌరఫ్ అనే నౌక వెసల్ హైజాక్ అయిందని అందరూ చెప్పారు. బట్ ఇక్కడ చూసినట్టయితే ఒకప్పుడు హైజాక్ అంటే ఫ్లైట్స్ అవి చేసిన తర్వాత సిగ్నల్ అయిపోయిన తర్వాత, అంటే సిగ్నల్ వాళ్ళకి మన కమ్యూనికేషన్ లేదు అన్న తర్వాత ఎక్కడ నుండి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేది. బట్ ఇప్పుడు డైరెక్ట్గా హైజాకర్లే క్లారిటీ వీడియో తీసి ఎలా హైజాక్ చేసాం ఏంటో అనేది ఈ వీడియోలో చెప్పారు. వాళ్ళు ఎంటర్ అవ్వడం అండ్ క్రూజ్ మెంబర్ని ఎవరెవరిని బంధించారో వాళ్ళందరినీ బంధించడం, ఆ వీడియో అనేది లైవ్లో పెట్టేసి మన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సో సోషల్ మీడియా రిలీజ్ చేస్తే తెలుసు కదా, వైరల్ అయిపోద్ది. సో ఆల్మోస్ట్ మొత్తం ఏదైతే షిప్ బాగా ఉందో మొత్తం అంతా కూడా వీళ్ళు కంట్రోల్లో తెచ్చుకున్నారు. పైగా గట్టిగా అరుస్తూ చేస్తూ ఇంకా మామూలు లేదనమాట. సో ఈ హైజాక్ అనేది సోమాలియా ప్రాంతంలో జరిగింది, అరేబియన్ సీలో ఎంవి లీలా రౌరఫ్ షిప్ అనేది. అయితే ఈ షిప్లో ఏదైతే భారతదేశం నుండి ఒక 15 మంది మెంబర్స్ ఉన్నారు ఇందులో. సో వాళ్ళ కోసం ఇప్పుడు మనం బాధపడాల్సిన విషయం ఈ టైంలో. బట్ ఇండియన్ గవర్నమెంట్ వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే మన దగ్గర ఉన్న ఐఎన్ఎస్ చెన్నై ఒక వార్షిప్ని అటువైపు పంపించింది అనమాట. అయితే ఇక్కడ ఐఎన్ఎస్ చెన్నై ఏదైతే ఉందో మన ఇండియా నుండి అయితే నౌక అనేది పంపించింది. అలాగే మన ఎయిర్ ఫోర్స్ కూడా అక్కడికి వెళ్ళింది దాని మీద నుండి. అంటే హెలికాప్టర్ నుండి ఆ నౌక లోపల నుండి కమ్యూనికేషన్ ఎలాగైనా కలపాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సిబ్బందితో కమ్యూనికేషన్ తీసుకున్నారు. సో నౌక మీద ఎటువంటి మూమెంట్ ఉందో ప్రతిదీ ఇండియన్ నేవీ నుండి అబ్జర్వ్ చేస్తారనమాట. దానికి ముందే కూడా వీళ్ళు హెచ్చరించారు. ఏంటని? నేవల్ షిప్ హ్యాస్ రీచ్డ్ హైజాక్ వెసల్. ఇప్పుడు దీని సోమాలియా కోస్ట్లో మనం లాంచ్డ్ ఇష్యూడ్ వార్నింగ్ టు పైరేట్స్ అంటే ఆల్రెడీ మనం హెచ్చరించడం జరిగింది. అండ్ మెరైన్ కమాండర్స్ మార్కోస్ అనేది చాలా డెడ్లీ అనమాట మన ఇండియన్ నేవీ దాంట్లో. సో వాళ్ళు అనేది ఈ ఆపరేషన్ చేపట్టారు 15 మందిని కాపాడడానికి. సో ప్రతిదీ కూడా అప్ టు డేట్ వీళ్ళందరూ కూడా షిప్ ఏదైతే ఎంవి లీలా రౌరఫ్ షిప్ ఉందో చేశారు. సో ఇక్కడ చూస్తే సర్వేలెన్స్ యూజింగ్ ఎంపీఏ ప్రెడేటర్ కూడా చూసారు కదా. మార్కోస్ ప్రెజెంట్ ఆన్ బోర్డ్ ద మిషన్ డిప్లాయిడ్ వార్షిప్ బోర్డెడ్ ఎంవి అండ్ రికమెండెడ్ శానిటైజేషన్. సో ప్రతిదీ కూడా దీని మీద ఒక ఐ అనేది ఉంచారు లాంగ్ నుండి. అంటే ప్రతి కదలిక అనేది కూడా చూస్తున్నారు ఈ మార్కోస్ కమాండర్స్. సో ఎప్పుడైతే ఇచ్చేసారో వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు కూడా కొద్దిగా వెనక్కి తగ్గిందే కాకుండా మన మార్కస్ కమాండర్స్ కూడా చాలా తెలివిగా చెప్పాను కదండి, చాలా తెలివిగా మనం హెలికాప్టర్తో మానిటర్ చేసుకుంటూ అండ్ మన ఏదైతే కమాండర్స్ ఉన్నారో మొత్తం 21 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు అందులో, వాళ్ళని సేవ్ చేయడానికి వెళ్ళారు. సో ముందుగా యాక్చువల్లీ కమాండర్స్ ఏదైతే వార్న్ చేశారో ముందుగా మన ఏదైతే పైరేట్స్ అందులో ఉన్నారో సోమాలియా నుండి వాళ్ళు డైరెక్ట్గా ముందుగానే వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎంవి లీలా రౌరఫ్ హైజాక్ అయ్యని తెలిసిన వెంటనే అందరు ప్రపంచం అంతా ఒక్కసారి టెన్షన్ పట్టుకుంది. సో మన వాళ్ళు చాలా తెలివిగా చాకచక్యంగా ఒకవైపు మానిటర్ చేస్తూ అండ్ వేరే వైపు నుండి దాడి చేయాలనే ఉద్దేశంతో మార్కస్ కమాండర్స్ ధైర్యం చేసి ముందుకు వెళ్ళారు మన ఇండియా నుండి. సో ఇక్కడ ఏంటంటే ఆ వార్నింగ్కి ముందే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళకి తెలియదు. బట్ ఎక్కడైనా ఉన్నారేమో అనే భయంతో మన వాళ్ళు ప్రతిదానికి చెక్ చేస్తున్నారు. అండ్ మానిటరింగ్ కూడా పైనుండి మనకి హెలికాప్టర్ నుండి మానిటరింగ్ అవుతుంది. సో ఆ మానిటరింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు ఈ విధంగా. సో ప్రతిదీ కూడా మానిటర్ చేస్తున్నారు. సో చూడండి ఇక్కడ 2 ఉన్నారు. సో ఇక్కడ 2 ఉండి ఇలా వెళ్ళినట్టయితే కిందన కూడా 2 ఉంటారు. నెక్స్ట్ షాట్లో తెలుస్తుంది. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడ ఉన్నారు కదా. సో స్లోగా ఒక్క దగ్గర డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మార్కస్ కమాండర్స్ స్వాధీనం చేసుకుంటున్నారు దీంట్లో చూసినట్టయితే. అండ్ చూసారు ఇక్కడ దిగ్గానే ఇక్కడ నుండి వెళ్ళారు. యాక్చువల్లీ షిప్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ నుండి పైకెక్కారు. సో దీంట్లో వీళ్ళు నెమ్మదిగా మన ఎక్కడెక్కడైతే మెయిన్ ఇవి ఉంటాయో రూమ్స్ అవన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఆధీనంలో తీసుకున్నారు. బట్ అప్పటికే అక్కడ నుండి సోమాలియా పైరేట్స్ అనేది వెళ్ళిపోయారు అనమాట. సో మన వాళ్ళు ధైర్య సాహసాలకి 21 మంది ప్రజెంట్ సజీవంగా ఉన్నారు అండ్ హ్యాపీ కమ్ బ్యాక్ ఆఫ్ అయ్యారు.
వన్స్ ఇండియన్ నేవీ కానీ రంగంలో దిగితే వార్ వన్ సైడ్ అయిపోయినట్టు అన్నట్టు మన ఇండియన్ నేవీ అంత 21 మందిని 15 మంది భారతీయుల్ని ఇంకా ఎడిషనల్గా ఒక 6 మెంబర్స్ అంటే టోటల్ 21 మెంబర్స్ని కాపాడారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ నేవీ వన్స్ అగైన్. జై హింద్.